ఒక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంట విదేశాలతో కాబట్టి అది కూడా అనాలేమో ఇక రాబోతే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మొత్తం జియో పాలిటిక్స్ని మార్చి పారేస్తుంది. ఇప్పుడు టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళందరికీ యూరోపియన్ యూనియన్తో క్లియర్ కట్ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు వచ్చి గొడవ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు, ఎందుకంటే యూరోపియన్ మార్కెట్ ఆగిపోతే వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. దానికి తోడు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి అయితే మరీ దారుణమైన పరిస్థితి. వాళ్ళ వ్యాపారాలు చంకనాగిపోయినట్టు, వాళ్ళకి సంబంధించినటువంటి బట్టల తయారీనే వాళ్ళు మెయిన్ యూరోపియన్కి అమ్ముకునే బతుకుతుంటారు. ఇప్పుడు అవన్నీ ఇండియా మార్కెట్ నుంచి వెళ్తే పెద్ద దెబ్బ జరిగేటటువంటిది ఆ రెండు దేశాలకి. టర్కీకి వచ్చేటప్పటికి వాళ్ళకి సంబంధించినటువంటి సేల్స్ లేచిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపుని చూస్తే టెక్స్టైల్ వచ్చేటప్పటికి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి సంబంధించి ఎక్స్పోర్ట్ క్రైసిస్ వచ్చేటుంది. అలాగే టర్కీ వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉందన్నటువంటిది అంతర్జాతీయ మీడియాల కథనాలు బట్టి స్పష్టంగా కనబడుతుంది. ఇండియన్ గూడ్స్ డైరెక్ట్గా టర్కీకి డ్యూటీ ఫ్రీగా ఇప్పుడు తీసుకోవడానికి రెడీ అంటున్నాడు. టర్కిష్ గూడ్స్ని వచ్చేటప్పటికి ఇండియాలోకి నాట్ అలౌడ్ అంటుంది ఇండియా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అడ్డు పెట్టుకునేదన్న రావడానికి ప్రయత్నిస్తున్నాడు. వాస్తవంగా 30 నుంచి 40 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఎక్స్పోర్ట్లు ఇప్పుడు ఇండియా నుంచి యూరప్కి వెళ్తాయి. అది బంగ్లాదేశ్, పాకిస్తాన్కి దెబ్బ. అట్లాగే 6 నుండి 7 మిలియన్ల కొత్త ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం భారతదేశానికి వచ్చినట్టు, దాని దాదాపు 60-70 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే టెక్స్టైల్స్, స్టీలు, ఆటోమొబైల్, మెషినరీ, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ భారత మార్కెట్కి మంచి ఊపు. ఓవరాల్గా ట్రంప్ చేసిన పిచ్చి పని భారతదేశానికి అయితే పెద్ద బెనిఫిట్.